బాలయ్య ఫ్యాన్స్ అసలు దీన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా నేను బాలయ్య బాబుకి డైహార్డ్ ఫ్యాన్గా చెప్తున్నాను. అసలు ఇది పాట కొరియోగ్రఫీ చేసింది ఎవడని చూస్తే ఆ యతవ శేఖర్ మాస్టర్ గారు. అసలు వాడికి దిమాగ్ పని చేస్తుందో పని చేయట్లేదు, సెన్సర్లు అసలు మోకాల్లోకి వచ్చినాయేమో నాకు అర్థం కావట్లా. అసలు తెలివి పని చేస్తుంది. అసలు ఈ శేఖర్ మాస్టర్ గారికి ఈ సెన్సార్లు పని చేయలేదు. కాసేపు ఈ నా కొడుకుని పక్కన పెడదాం. మన బాలయ్య బాబు గారు కూడా ఆలోచించాలి కదా సార్. అసలు మీరేం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అసలు హీరోయిన్స్ ఈ మధ్య ఎలా తయారయ్యారంటే వాళ్ళని అసలు ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. అసలు డబ్బుల కోసం నీ అమ్మ నీతి నమ్మేసుకుంటారు, జాతి నమ్మేసుకుంటారు, వాళ్ళని వాళ్ళే అమ్మేసుకుంటారు. నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకన్నా ఆడ రోడ్ల మీద నిలబడ్డే వేషాలు వాళ్ళు మంచిది. ఇంకా మన ఇక్కడ ఉంటారు కదా దిల్సుఖ్ నగర్లో కావచ్చు, కేపీహెచ్ కావచ్చు, అక్కడ సో చాలా ప్లేస్. నిన్న ఏంటంటే బాలకృష్ణ గారు నటిస్తున్నటువంటి డాకు మహారాజ్ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేసారు, దబిడి దిబిడి అనే సాంగు. సో ఆ సాంగ్ నేను చూసినప్పుడు నాకు అసలు బ్లూ ఫిలింకి ఈ పాటకి అసలు ఏమైనా తేడా ఉందా, అసలు ఏమైనా డిఫరెన్స్ ఉందా అని చెప్పేసి ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ బట్టలు ఉండవు, ఇక్కడ బట్టలు ఉంటాయి, ఉంచిరు అంతే తేడా, మిగతాది అంతా సేమ్ టు సేమ్ అనిపించింది నాకైతే. సో మరి ఇంత అసలు బాలయ్య ఫ్యాన్స్ అసలు దీన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా నేను బాలయ్య బాబుకి డైహార్డ్ ఫ్యాన్గా చెప్తున్నాను. అసలు నేను ఇది తీసుకోలేకపోతున్నాను. అసలు ఇది పాట కొరియోగ్రఫీ చేసింది ఎవడని చూస్తే ఆ యతవ శేఖర్ మాస్టర్ గారు. అసలు వాడికి దిమాగ్ పని చేస్తుందో పని చేయట్లేదు, సెన్సర్లు అసలు మోకాల్లోకి వచ్చినాయేమో నాకు అర్థం కావట్లా. అసలు తెలివి పని చేస్తుంది, అసలు దిమాగ్ ఉందా ఆడికి. అసలు బాలయ్య బాబు ఒక ఏంటంటే అటు చూసుకున్నట్టయితే పెద్ద ఉన్నత స్థాయి వ్యక్తి, అటు చూసుకుంటే సినీ ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తి, మన పొలిటికల్ వైపు వచ్చేస్తే పెద్ద ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి. ఆయనతోని ఇలా దబిడి అని చెప్పేసి ఇష్టానుసారంగా ఈ రొమాంటిక్ మరీ అంత గలీజ్గా అంత వల్గర్గా దబిడి అని చెప్పేసి ఐటమ్ సాంగ్ తీయడం ఎంతవరకు కరెక్టు? ఇలా తీయడం వల్ల ఇప్పుడు బాలకృష్ణ గారి వ్యక్తిగత పేరు అనేది పడిపోతూ ఉంటుంది. సో మంచి పేరు ఉన్నది, సో ఆ పేరు అనేది ఖరాబ్ అవుతుంది కదా. ఆ మాత్రం తెలియదు ఆడికి, శేఖర్ మాస్టర్ గారికి. ఓకే, ఈ శేఖర్ మాస్టర్ గారికి ఈ సెన్సార్లు పని చేయలేదు, కాసేపు ఈ నా కొడుకుని పక్కన పెడదాం. మన బాలయ్య బాబు గారు కూడా ఆలోచించాలి కదా సార్. అసలు మీరేం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఆలోచించాలి కదా సార్. మరీ అంత సో ఐటమ్ సాంగ్ ప్రతి సినిమాలో పెట్టాలి. ఆ ఐటమ్ సాంగ్కి ఒక లిమిట్ ఉంటుంది, ఒక హద్దు ఉంటుంది, ఒక సంథింగ్ ఉంటుంది. అందులో మన బాలయ్య బాబు గారితో ఐటమ్ సాంగ్ తీపించినప్పుడు సో ఎంత చాకచక్యంగా ఎంత జాగ్రత్తగా తీయాలి. అదంతా ఏం లేదు. అసలు ఏమైనా బాలయ్య బాబు గారు ఏమైనా 20 సంవత్సరాలు అబ్బాయా పిల్లగాడా సో అలా పాటలు చెప్పించడానికి? సో సొసైటీలో ఒక పేరు, ఒక హోదా, ఒక మర్యాద కలిగిన ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తిని మీరు ఈరోజు సో అలా పాట నేనైతే తీసుకోలేకపోతున్నాను. క్లియర్గా చెప్తున్నాను. అసలు హీరోయిన్స్ ఈ మధ్య ఎలా తయారయ్యారంటే వాళ్ళని అసలు ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. అసలు డబ్బుల కోసం నీ అమ్మ నీతి నమ్మేసుకుంటారు, జాతి నమ్మేసుకుంటారు, వాళ్ళని వాళ్ళే అమ్మేసుకుంటారు. నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకన్నా ఆడ రోడ్ల మీద నిలబడ్డే వేషాలు వాళ్ళు మంచిది. ఇంకా మన ఇక్కడ ఉంటారు కదా దిల్సుఖ్ నగర్లో కావచ్చు, కేపీహెచ్ కావచ్చు, అక్కడ సో చాలా ప్లేస్లో ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళకన్నా 100 రెట్లు బెటర్. ఇంత దారుణమా? అసలు బాలయ్య బాబు గారు నిన్న ఏదైతే యూట్యూబ్లో రిలీజ్ అయ్యేదో దబిడి దిబిడి సాంగు, ఆ యూట్యూబ్లో కింద కామెంట్ చూస్తే దగ్గర 4000 కామెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు శేఖర్ మాస్టర్ని తిడతా ఉన్నారు. సో ఏంది ఈ సినిమాలో ఈ పాటను ఉంచకూరి తీసే ఏరియా, అసలు ఇది బాలయ్య బాబు పేరుని ఖరాబ్ చేస్తూ ఉంది అని చెప్పేసి చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు, చాలామంది తిడతా ఉన్నారు ఎవరైతే శేఖర్ మాస్టర్ కానీ. అసలు ఇంత దారుణంగా అసలు ఈ పాట చూసిన వాళ్ళు మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి ఆ వీడియో పైన. అసలు ఆ సినిమాలో పాట ఉంచొచ్చా ఉంచకూడదా అని చెప్పేసి. కాకపోతే ఆ పాట మాత్రం తీసుకోలేకపోతున్నారు బాలయ్య బాబు ఫ్యాన్స్, అసలు ఎవరు తీసుకోలేకపోతున్నారు గట్టిగా చెప్పాలనుకుంటే. అసలు ఆ పాట పైన మీ యొక్క అభిప్రాయం ఏందనేది కూడా కింద కామెంట్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి. అండ్ ముఖ్యంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని గుద్దడం మాత్రం మర్చిపోవద్దే. సో ఇలాంటి చాలా వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో మంచి కంటెంట్స్ వస్తూ ఉంటాయి. సో మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.